వెనకాలే కదండి రేపు రైల్వే స్టేషన్. ఇక్కడ నేను అప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ పాపం ఒక మహిళని భర్త ముందు దారుణంగా అగౌరవపరిచి మానానికి భంగం కలిగిస్తే బాధ్యత ఉన్న ఒక హోంమంత్రి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? శిక్షలు పడాలి, పట్టుకోవాలి. అప్పుడుగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి అంటారు ఆవిడ. ఆ ఒక్క మాట పర్యవసానం మీరు ఎంత ఊతమిస్తుంటే మనందరం ఆలోచించాలి. నాయకులు చాలా బాధ్యతతోటి నాలుక మీద నియంత్రణతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు రేపల్ల స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన శిక్ష పడి ఉంటే అమర్నాథ్ని అక్కని ఆ ఆడబిడ్డని ఏడిపించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంటే ఒకటి రెండో జరుగుతాయి, క్రిమినల్స్ రాజ్యాలు వెళ్ళొచ్చు, తప్పులు జరిగితే ఏదైనా అయిపోవచ్చు, మనల్ని ఎవరిని ఏం చేయలేని ఒక భరోసా. అమర్నాథ్ వాళ్ళ అక్కని స్కూల్కి వెళ్తా ఉంటే ఏడిపిస్తే అమర్నాథ్ 15 ఏళ్ల బిడ్డ, ఆ కుర్రవాడు అమర్నాథ్ గౌడ, అమర్నాథ్ బీసీయా ఎస్సీయా కాదు, ఇవన్నీ కాదు. ఆ బీసీకి జరిగిన అన్యాయం వీటన్నిటికంటే మించి కూడా అరే నిండు 100 ఏళ్ళు బతకాల్సిన బిడ్డ అమర్నాథ్. నిండు 100 ఏళ్ళు ఎవడైనా ఏం దీవిస్తాం? నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకున్నానని అంటాం, కానీ నువ్వు అర్ధాంతరంగా చనిపోవని ఎవరిని కోరుకోం. అలాంటి బిడ్డ ఎందుకు చనిపోయాడు? చంపేశారు. రోడ్డు మీదకి వచ్చి అక్కని చడాయిస్తూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే వచ్చి మా అక్కని ఏడిపించొద్దు అని అన్న మాటకి కోపం పెట్టుకొని చేలల్లోకి తీసుకెళ్ళి, జొన్న చేలల్లోకి, ఆ చెరుకు చేలల్లోకి తీసుకెళ్ళి కూర్చొని పెట్రోల్ వేసి కాల్ చేశారంటే నేను ఇదే బాధ చెప్పాను. ఎంత బాధ కలిగిందంటే, చిన్నప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నిప్పు మంటలతో కొట్టించుకునేవాడిని. క్షమించాలి చప్పట్లు కాదు అంటే వినండి, నిప్పులతోటి మంటలతోటి కొట్టించుకునేవాడిని. ఈపు మీద, ఒంటి మీద కొట్టించుకుంటే ఒళ్ళు కాలిపోయేది. ఈ రోజుకి నా ఏళ్ల మీద కాలిపోయిన ముద్రలు ఉంటాయి, శరీరం కాలిపోయింది. అంటే ఒక చిన్నపాటి నూనె చుక్క వంట చేసేటప్పుడు పడితేనే గిలగిల్లాడిపోతాం. అలాంటిది ఒక 15 ఏళ్ల బిడ్డ చేసిన తప్పు ఏంటంటే, మా అక్కని ఏడిపించకండి అన్నందుకు జొన్న చేలలోకి తీసుకెళ్ళి పెట్రోల్ వేసి అంటించేశారు. ఆ బిడ్డ ఎంత ఏడుపు ఏడ్చుంటాడో, ఎంత ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో మనం ఊహించుకోలే. గుండె పూడుకుపోద్ది, నా గొంతు పూడుకుపోద్ది. నాకు ఎంత ఏడుపు వస్తో. ఏంటి దీనికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇది. బలమైన మంత్రులకు కానీ, బలమైన హోంశాఖ బలమైన అధికారులకే, ఒక్క ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను 2 వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు ఇరగ్గొట్టి కింద సెల్లో కూర్చోబెడతాం. ఎస్ఐకి ఉంది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుకు ఉంది. నువ్వు పోలీసులను పని చేయనిస్తే కదా. ఎంతసేపు రౌడీలను వెనకేసుకురా, అమ్మాయిలు నేర్పించేవాళ్ళు వెనకేసుకురా, దాడులు చేసేవాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం. మనం ఎందుకు భయపడాలి? మాట్లాడితే చంద్రబాబు గారిని జైల్లో పెడతారు. చంద్రబాబు గారు నాకే స్నేహితులు కాదు, బంధువు కాదు. అరే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా దశాబ్దాలుగా పాలిటిక్స్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి. పాలసీ విభేదాలు ఉంటాయి, పొలిటికల్ విభేదాలు ఉంటాయి. అంత మాత్రాన్ని కూర్చొని అంత దారుణంగా చేసామని కాదు కదా. పోలీస్ శాఖ కూడా, అధికారులు కూడా చట్టం సమానంగా జరిగే పని చేయదు. ప్రతిసారి చెప్తాను, బలంగా ఉన్న వాళ్ళకేమో చాలా బలహీనంగా పనిచేస్తే చట్టాలు, బలంగా ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టాలు. బలహీనంగా ఉన్నారు అమర్నాథ్ లాంటి వాళ్ళకి, వాళ్ళ మీద చాలా బలంగా పనిచేస్తాయి చట్టాలు. గొంతు తెరవండి చంపేస్తారు, ఏదైనా మాట్లాడండి కేసులు పెట్టేస్తారు, ఏదైనా మాట్లాడండి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఎవడు ఎదురు తిరగాలి? ఎందుకు మాట్లాడాలంటే అనేది మన ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో మీరు రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తకపోతే, ఈరోజు నేను ఓట్ల కోసం అడగట్లా, ఓట్ల కోసం తపన పడట్లా, మీ భవిష్యత్తు కోసం తపన పడుతున్నా. మీ బంగారు భవిష్యత్తు కోసం అన్నం పండించే రైతు బాగుండాలని కోరుకుంటున్నా. కనీసం ఉపాధి అవకాశాలు ఏమి పక్కన పెట్టి తాగునీరు కావాలి. ఆక్వాతో నిండిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. ఆక్వా డబ్బులు కావాలి. ఆక్వాతోటి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం భూమి నీరు కలుషితం అయిపోయింది. కనీసం రక్షిత మంచినీరు కావాలి. మట్టి దవ్వేస్తా ఉన్నారు. ఎక్కడికెళ్ళి మనకు మడ అడవులు రక్షణ రేపల్లికి.
మడడవులు రక్షణ, తుఫాన్లు రాకుండా ఆపుతాయి. అలాంటి మడడవులను కూడా మనకి ఛేదించి తీసేసి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ చనిపోతే మోపిదేవి వెంకటరమణ గారు వచ్చి 10 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొచ్చేలా చూపిస్తారు. ఏం అర్థం చేసుకుంటాం? అంటే ఒక 15 ఏళ్ల బిడ్డ ప్రాణం 10 లక్షల రూపాయల. ఒక కొండని కిందకి లాగేసి ఒక నిలువున ఒక చెట్టుని నరికేస్తే ఆ చెట్టుకి వెల కట్టగలవా? ఒక ప్రాణానికి వెల కట్టగలవా? 10 లక్షల రూపాయలు ఇచ్చి క్యాష్ ప్రభుత్వం చెక్ ఇస్తుంది. 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద బీదవాళ్లే వాళ్ళని తీసుకొచ్చి ఇలా అంటే వాళ్ళు ఏంటి టెంప్ట్ అయిపోతారన్నా, లొంగిపోతారన్నా వాళ్ళు చీకొట్టారు డబ్బు తల్లిదండ్రులు ఇద్దరు. ఎందుకంటే న్యాయం జరగాలి మా బిడ్డకని. నేను